నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. బంగ్లాదేశ్ జైలు నుండి 750 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారన్న న్యూస్ వచ్చింది సార్. అయితే గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో చాలా పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. సో అసలు ఈ పరిణామాలు ఏంటి? ఎందుకని ఇలా జరుగుతుంది బంగ్లాదేశ్లో? అలాగే ఇది వరల్డ్ వైడ్ కూడా చాలా అందరూ షాక్ అయ్యారు ఈ న్యూస్. అంటే 750 ఖైదీలు తప్పించుకుని వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు అని. సో దీని గురించి మీరు ఏమంటారు? బంగ్లాదేశ్ లో జూలై నుంచి అల్లర్లు జరుగుతున్నాయి. దాన్ని మనం అల్లర్లు అంటున్నాం, వాళ్ళు రెవల్యూషన్ అంటున్నారు, విద్యార్థి విప్లవం అని. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఢాకా యూనివర్సిటీ నాయకత్వం వహించింది. ఒక రకంగా విద్యార్థుల తిరుగుబాటు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం, ఆవామీ లీగ్ వాళ్ళ పార్టీ. సో షేక్ హసీనా ప్రభుత్వం గత కొంతకాలం నుంచి అక్కడ తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, విద్యార్థి నాయకుల మీద, పౌర హక్కుల సంఘాల మీద, జర్నలిస్టుల మీద తీవ్ర నిర్బంధాన్ని చేస్తుంది. నేను అనేక పర్సనల్ స్టోరీస్ కూడా వీడియోస్ చూశాను, వాళ్ళు మాట్లాడిన వీడియోస్. దాదాపు 700-800 మంది ఆమె ప్రభుత్వంలో మిస్సింగ్ పర్సన్స్ కిందకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏమయ్యారో ఎవరికి తెలియదు. అలాగా సడన్ గా ఒకరోజు ఒక అడ్వకేట్ని తీసుకువచ్చి వాళ్ళు పట్టుకుపోతారు మఫ్టీలో ఉన్న పోలీసులు. తర్వాత వాళ్ళకి అక్కడ మిలిటరీ జైల్స్ కొన్ని ఉంటాయన్నమాట. మిలిటరీ హౌస్ ఆఫ్ మిర్రర్స్ అని ఒక ఫేమస్ నోటోరియస్ జైలు ఉంది. దాంట్లో అతన్ని పెట్టారు ఆ లాయర్ని. ఆ లాయర్కి వెలుగు అనేది లేదు. కొన్ని రోజుల పాటు అతను సూర్య వెలుగు కోసం ఆతృతగా ఎదురు కంప్లీట్ చీకటి దీంట్లో పడేసి అప్పుడప్పుడు తీసుకెళ్ళి కొట్టడం, టార్చర్ చేయడం, ఇలాగే 8 ఏళ్ళు ఉండి మొన్ననే బయటకు వచ్చిన లాయర్ మాట్లాడింది నేను చూశాను. అలాగే చాలామంది వీళ్ళు ఈ ప్రభుత్వంలో మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, చంపేసిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి జైళ్ళల్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్ద ఎత్తున చేసేసరికి ఏం చేశారంటే ఈ తిరుగుబాటు అనేది వీటన్నిటి రీత్యా అన్నిటికంటే ఇన్స్టిగేట్ చేసిన ఇది కోటా సిస్టమ్. కోటా ఏంటంటే బంగ్లాదేశ్ 1971లో విడిపోయింది పాకిస్తాన్ నుంచి. ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు విడిపోయి ఇక్కడ ప్రత్యేకంగా బంగ్లాదేశ్గా ఏర్పడింది. అప్పుడు భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సహాయం చేసింది. ముజిబుర్ రహమాన్ దీంట్లో జరిగింది, వీళ్ళ నాన్న షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. సో ఆ టైంలో అక్కడ పాల్గొన్న వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి ఇంకా కోటా ఇస్తూనే ఉన్నారు అన్ని దీంట్లో. ఆ కోటా వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి ఆల్రెడీ నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది, విద్యార్థులకి వాటాలు రావట్లేదు. ఈ కోటా పేరుతో హసీనా బంధువులు వీళ్ళకే ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నట్టు రికార్డులు క్రియేట్ చేసేసి వాళ్ళకే టాప్ పొజిషన్లో సివిల్ సర్వెంట్స్ అంతా కూడా హసీనా బంధువులతో నింపేసింది. సో దాంతో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక విప్లవం లాంటిది వచ్చింది. చివరికి ఈమె మీదకి వచ్చేసరికి ఈమె వాళ్ళ సిస్టర్తో కలిసి రహస్యంగా ఒక మిలిటరీ హెలికాప్టర్లో పారిపోయి ఇండియాకి వచ్చింది. ఇండియా ముందు నుంచి మన ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా ఈ షేక్ హసీనా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అనమాట, అవామీ లీగ్కి ఫ్రెండ్స్. సో అందువల్ల ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా వీళ్ళు ఇలాగే వచ్చి ఇక్కడ రక్షణ తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీని అంతా అప్పుడు చంపేశారు అక్కడ మిలిటరీ నియంతలు. చంపేసినప్పుడు ఈమె వీళ్ళ సిస్టర్ వచ్చి అప్పుడు కూడా ఇందిరాగాంధీ పీరియడ్లో తీసుకున్నారు. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంతో చాలా మంచి టర్మ్స్లో ఉన్నారనమాట. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళకి మోడీ ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ క్రమంలో ఏంటంటే విద్యార్థులు ఉద్యమంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే విద్యార్థి బృందాలు జైళ్ళ మీద దాడులు చేసి ఈ ఖైదీలంతా విడిపించారు. అలాగా 2200 మందిని వాళ్ళు విడిపించారనమాట. ఢాకా దగ్గర నార్సింగ్ జైలు ఉంది, ఢాకాకు తూర్పున ఉంటుంది. ఈ నార్సింగ్ జైలు మీద దాడి చేశారు. ఫస్ట్ దాడి చేసి మొత్తం ఖైదీలను విడుదల చేశారు. అలాగే కషింపూర్ జైలు అని ఉంటారు. మొత్తంగా 13 సెంట్రల్ జైళ్ళు, 55 డిస్ట్రిక్ట్ జైళ్ళు బంగ్లాదేశ్లో ఉంటాయి. ఈ జైళ్ళన్నిటి మీద ఈ స్టూడెంట్ లీడర్స్ బృందాలు వెళ్ళి దాడులు చేసి విడిపించేశారు. 2200 మంది వచ్చేసారు. అయితే ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా జర్నలిస్టులు వీళ్ళే కాదు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడేవాళ్ళు వీళ్ళే కాకుండా
కరుడు గట్టిన నేరాలు చేసిన వాళ్ళు, హంతకులు, ఉరిశిక్ష పడిన వాళ్ళు, ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. సో దాని తర్వాత ఇప్పుడు ఒక కొత్త గవర్నమెంట్, మహమ్మద్ యూనస్ అని ఎకనామిస్ట్, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి, మైక్రో ఎకనామిక్స్, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన్ని విద్యార్థి నాయకులు, మిలిటరీ నాయకులు తీసుకొచ్చి ఆయన్ని ఇప్పుడు కేర్ టేకర్ లాగా పెట్టారు. ఇంకా ఆయన ప్రధానమంత్రి కానీ ఏమీ పదవి లేదు, ఆయన అడ్వైజర్ అన్నట్టు. సో ఇప్పుడు మంత్రులకు కూడా అడ్వైజర్లని పిలుస్తున్నారు, మిగతా మంత్రులను ఎవరు పిలవట్లే. కొంతమంది అడ్వైజర్లను పెట్టుకొని ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం ఏముందంటే, గతంలో ఈ విద్యార్థి ఉద్యమాలు జరిగిన వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి. అప్పట్లో జ్యుడిషియరీ మీద కూడా విమర్శ వచ్చింది, చీఫ్ జస్టిస్ కూడా రిజైన్ చేశాడు, వాళ్ళకి నియామకాలు చేయాలి. తర్వాత ఎవరెవరు తప్పించుకున్నారు, వీళ్ళల్లో నిజమైన నేరస్తులు ఎవరని తేలితే ఇందులో ఆల్రెడీ 1500 మందిని పట్టుకొని మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. అయితే 700 మంది మాత్రం ఇప్పటికి కూడా దొరకట్లేదు. ఈ 700 మంది ఎవరంటే కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు, నిజంగా నేరాలు చేసి జైలు శిక్షలు పడిన వాళ్ళు 700 మంది మాత్రం బయటే ఉన్నారు ఇప్పటికి కూడా. వీళ్ళ కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. ఇది నిన్ననే అనౌన్స్ చేశారు 700 మంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. సో అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఈ మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత మైనార్టీస్ మీద, ముఖ్యంగా హిందువుల మీద, మైనార్టీస్ అంటే బంగ్లాదేశ్లో హిందువులు అక్కడ పెద్ద ఎత్తున ఉంటారు. దాదాపు 8% పాపులేషన్లో హిందువులు ఉంటారు అక్కడ. సో హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దీనికి నిరసనగా ఆయన స్వామి చిన్మయ్ స్వామి, ఆయన వచ్చి ఇస్కాన్ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో మైనార్టీస్, నాట్ ఓన్లీ హిందువులు, ఇటు బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. దాంతో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద ఒక రాజద్రోహ నేరం కింద కేసు పెట్టారు. రాజద్రోహ నేరం అంటే బంగ్లాదేశ్ జాతీయ జెండాని దించి తన ఇస్కాన్ జెండాని ఎగరేశారనేది ఆరోపణ. నిజంగా అది జరిగితే తప్పే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక జాతీయ జెండాను అవమానించడం ఖచ్చితంగా మన దేశంలో మనం ఒప్పుకోం. కానీ ఆయన మీద ఇటువంటి రాజద్రోహ నేరం పెట్టి ఆయన్ని అతి భయంకరంగా అరెస్ట్ చేయడంతో పాటు లాయర్లు కూడా ఆయన తరపున ఎవరు వాదించకూడదని బెదిరింపులు వస్తున్నాయి. అందువల్ల లాయర్లు కూడా భయపడుతున్నారు. దాని తర్వాత కూడా ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి. ఈ అరెస్టుల తర్వాత జరిగిన అల్లల్లో ఒక ముస్లిం లాయర్ అక్కడ చనిపోయాడు. సో ఇలాగా అక్కడ అల్లకల్లోలం ఉంది. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత వచ్చింది. ఆల్ పార్టీస్ పార్లమెంట్లో ఖండించాయి, కాంగ్రెస్తో సహా, కమ్యూనిస్టులతో సహా అందరూ కూడా బంగ్లాదేశ్లో జరిగే హిందువుల మీద దాడుల్ని ఖండించారు. దాని తర్వాత వరల్డ్ వైడ్గా ఆల్రెడీ ట్రంప్ మొన్న ఎలక్షన్ టైంలోనే హిందువుల మీద దాడులు ఆపండి అని బంగ్లాదేశ్కి పిలిపించాడు. నిన్న బ్రిటిష్ అధికారి మాట్లాడారు. తర్వాత అమెరికన్ అధికారులు కూడా నిన్న హెచ్చరించారు, ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ ఇవ్వాలి ఆయనకి అరెస్ట్ చేసినాక, లీగల్ కోర్సు అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు ఖండించాయి. అయితే దీన్ని యూనస్ ఏమంటున్నాడంటే, కావాలనే ఒక సెక్షన్ ఇండియాలో మీడియా దుష్ప్రచారం చేస్తుంది, ఇది చేస్తున్నాడు. కానీ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా ఆయన మీద ప్రెజర్ వచ్చింది. దాంతో మహమ్మద్ యూనస్ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. వివిధ సెక్షన్ల ప్రజలతో, ఇంక్లూడింగ్ హిందూ ప్రతినిధులతో, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అయ్యి, నిజంగా నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, వరల్డ్ వైడ్గా మీడియా ఏమో ఇలా మాట్లాడుతుంది, మన దేశంలో ఇలాగే ఏమీ జరగలేదని నాకు రిపోర్ట్లు వస్తున్నాయి, మీరు చెప్పండి, మీరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నాకు నివేదికలు ఇవ్వండి, అట్లాగే ఎక్కడైనా జరిగితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మీద చర్య తీసుకునేట్టుగా చేద్దాము అని ఆయన పిలిపివ్వాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. మొన్నటి వరకు ఆయన ఇండియా మీద నెట్టేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇండియాలో మీడియా ఇదని నిన్న కూడా ఇన్ఫర్మేషన్ మినిస్టరు ఆయన మొత్తం ఇండియాలో ఇటు హిందుత్వ శక్తులు ప్లస్ మీడియా, ప్రభుత్వ పాలక వర్గాలు వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజలేమో బంగ్లాదేశ్కి మద్దతుగా ఉన్నారని ఆయన ప్రకటించారు. నిజానికి సామాన్య ప్రజలు ఎవరు బంగ్లాదేశ్కి మద్దతుగా లేరు. ఇండియా మొత్తంగా కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద కానీ మిగతా మైనారిటీస్ మీద జరిగే దాడుల్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇక్కడ అదే అర్థం చేసుకోకుండా ఆయన మాట్లాడాడు. ఆయనకు వ్యతిరేకత తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసరికి ఇప్పుడు ఆయన పద్ధతి మార్చుకొని
అసలు ఏం జరిగింది అనే వైపుగా వెళ్తున్నారు. అయితే ఇది సరిపోతుందా, ఇది ఓన్లీ కంటి చూపు చర్యనా నిజంగా అనేది చూడాలి. మన ఫారిన్ సెక్రటరీ కూడా వెళ్తున్నాడు బంగ్లాదేశ్, అక్కడ ఫారిన్ సెక్రటరీతో కలవబోతున్నారు. అంటే దౌత్యపరమైన ఇది మోడీ ఓపెన్ చేసి పెట్టారు. మోడీ ప్రభుత్వం యూనస్తో కూడా దౌత్యపరంగా సంబంధాలని కొనసాగించడానికి రెడీగా ఉంది. వాళ్ళకి కూడా తప్పదు, వాళ్ళు కూడా చేయాలి. ఒక ఇండియా లాంటి పెద్ద దేశంతో పక్క దేశంతో వాళ్ళు విరోధం పెట్టుకునే స్థాయిలో బంగ్లాదేశ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి మనకు బార్డర్ కూడా 4000 కిలోమీటర్లు ఎంతో బార్డర్ కూడా ఉంది. సో అనేక ఇష్యూస్ మన దేశంతో వాళ్ళకి లింక్ ఉంది. ఈ టైంలో వాళ్ళు కూడా పెట్టుకునేంత పరిస్థితి లేదు. ఖచ్చితంగా దౌత్యపరంగా సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ప్రీ కండిషన్ గా హిందువుల మీద దాడులు ఆపాల్సిన పరిస్థితి, హిందువుల మీద జరిగిన దాడులకి